ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. అన్న ఇప్పుడు రీసెంట్ గా సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి అంటున్నారు, దాని మీద మీ కామెంట్స్? సాఫ్ట్వేర్ ఈజ్ అన్స్టేబుల్ ఫీల్డ్ అండి. అది ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో తెలియదు. అది ప్యూర్గా ఫారెన్ వాటి నుంచి కూడా బేస్ అయి ఉంది కాబట్టి అది ఏఐ వల్ల బేస్ అయి ఉంది. ఎందుకంటే ఫారెన్ వాళ్ళు ఏఐ వాడుతున్నాడు, మనం కూడా ఏఐ వాడేద్దాం. చూడండి ఓకే అంటే మీరు ఇట్టున్నారు సార్. ఓకే అంటే వాళ్ళు ఫారెన్లో ఏఐ వాడుతున్నాడు. ఇప్పుడు అమెరికాలో కూడా ఏదో కంపెనీ ఉందండి, ఇన్ఫోసిస్ ఏదో, దానివల్ల కూడా 50,000 మంది జాబులు చేసాడు. జపాన్లో కూడా తీసేసాడు. అలాగా మనం కూడా తీసేద్దామని ఏఐ వచ్చింది, వాళ్ళు తీస్తున్నాడు, మనం ఎందుకు అప్డేట్ అవ్వకూడదని వీళ్ళు కూడా తీస్తున్నారండి. అందుకే సాఫ్ట్వేర్ ఎప్పుడు అన్స్టేబుల్ ఫీల్డే అండి. ఎప్పుడు కూడా జాబులు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు వెళ్తాయో ఎవరికి తెలియదు. నేను కూడా జాబ్ పోద్ది అనుకున్నాను, కానీ ఒక 10 years 15 years అనుకుంటే అది సడన్గా ఇన్ని లేఆఫ్స్ అవుతాయని నేను అనుకోలేదు. కాబట్టి సాఫ్ట్వేర్ అన్స్టేబుల్ ఫీల్డ్, ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు ఉంటుందో తెలియదండి. పోవచ్చు, ఉండొచ్చు. అదే అదే అండి, సడన్గా ఉద్యోగాలు చేస్తే అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో కొంతమంది పెళ్ళి ఇవ్వడండి, ఎవరు సాఫ్ట్వేర్ ఎంత ప్యాకేజ్ అని అడుగుతాడు. దానికోసం ఏమి లేని వాళ్ళు ఇల్లు పొలాలు అన్నీ అమ్మేసుకొని కూడా జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నాడు. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తీస్తే వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళకు ఉండడానికి ఇల్లు పొలాలు కూడా అమ్మేసుకొని వెళ్ళిన వ్యక్తుల్ని సాఫ్ట్వేర్ ఉందని నమ్మకంతో వెళ్ళాడు. మరి వాళ్ళు చేస్తే మీరేం చేయాలి? ఇంకొంతమంది ఉంటాడండి, సాఫ్ట్వేర్ ఉంది, మన రేవు పార్టీలకు వెళ్దాం, మనకి ఇది ఉంది అని ఈఎంఐలు రెంట్ తీసుకొని హోమ్ లోను, కార్ లోను, ఇలా పిచ్చి లోన్లు అన్నీ తీసుకుంటున్నానండి. మనకి ఏమైనా సాఫ్ట్వేర్ ఉంది, నాకు 10 లక్షల ప్యాకేజ్, ఇంట్లో 8 లక్షల ప్యాకేజ్ అని. మరి వాళ్ళు తీసేస్తే ఇప్పుడు ఆ లోన్ ఎవరు కడతారండి? పోనీ ఆ లోన్ ఇచ్చినోడు గమ్ముకుంటారా? వీళ్ళ ఇంట్లో సామాన్లని బయట పెడేస్తారుగా. దానివల్ల వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకున్న ఇల్లు అమ్ముకోవాలి. సో దానివల్ల ఎంతమంది లాస్ అవుతారండి? ఎంతమంది రోడ్డుని పడతాడు? సాఫ్ట్వేర్ సడన్గా మేము పీకేస్తున్నాం, ఏ వచ్చింది అని సడన్గా పీకేస్తే ఎలా అండి? వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. అరే నువ్వు ఇన్ని మంత్స్ సాఫ్ట్వేర్ తీసుకున్నప్పుడు చెప్తారు కదండి, ఇది నీకు 10 years ఉంది, నీకు 11 years ఉంది, 20 years ఉంది అని చెప్తారు కదండి. మరి ఆ 10 years ఉన్నప్పుడు ఆ టైం ఇవ్వకుండా ఎలా పీకేస్తానండి? ఏ వచ్చినాయని ఎలా పీకేస్తారు? అంటే ఎన్నేళ్ళు ఉండాలనేది మీ ఇష్టమే, ఎప్పుడు పీకేయాలని కూడా మీ ఇష్టమేనండి. ఎలా పెళ్లి చేసుకోవాలంటే, ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే ప్యాకేజ్ చూస్తున్నారు, ఎంత సాఫ్ట్వేర్ కాదని చూస్తున్నారు. అవునండి. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? అబ్బాయిల పరిస్థితి ఏంటి? అలా ఆలోచించే పేరెంట్స్ పరిస్థితి ఏమండి? పేరెంట్స్ మీరందరూ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఉంటేనే పెళ్లి చేయాలి అనే ఒక థాట్ అయితే తీసేయండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియదు. అదొక అన్స్టేబుల్ ఫీల్డ్. ఎవరు పైకి వస్తారో, ఎప్పుడు పైకి ఉంటుందో, ఎప్పుడు కిందకి వెళ్తారో ఎవరికి తెలియదు. కాబట్టి దాన్ని నమ్మడం మీరు వేస్ట్. ప్యాకేజ్ 10 లక్షలు ఉంది అని చూడకుండా సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేమైనా జాబ్ చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్, ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ఒక సాఫ్ట్వేరే జాబ్ కాదు కదండి, ఇంకా చాలా ఉన్నాయి కదా జాబ్స్. గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి, ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. మరి సాఫ్ట్వేర్ని ఎందుకు నమ్ముకుంటున్నాడు? సాఫ్ట్వేర్ నమ్ముకోకుండా మిగతా జాబ్స్లో కూడా ఇవ్వండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వాడికి ఇవ్వాలి అంటే తర్వాత వాడి జాబ్ పోతే అప్పుడు మీరే నష్టపోతారు. అమ్మాయిలకి అబ్బాయి ఎవరికైనా చెప్తున్నాడు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఈవెన్ రెంట్ ఇవ్వడం కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకైతేనే ఇస్తున్నారు, అయితే చాలా తక్కువ. అవునండి. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా మరి? అదే అండి, ఇలాంటి సిచ్యువేషన్ రావడం కరెక్ట్ అంటారా? మరి మనలాంటి వాళ్ళకి ఇదే బెస్ట్ అంటారా? ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డౌన్ అయితే మనకు రెంట్లు దొరకడం అన్నీ ఈజీ అవుతాయి కదా, అట్లా. అవునండి, కొంతమందికి ఇది పాజిటివే. ఎవరికంటే ఒక కామన్ మ్యాన్ లాగా బతికే వాళ్ళకి ఇది చాలా మంచిదే. సాఫ్ట్వేర్ డౌన్ అవ్వడం వల్ల రెంట్లు ఇవన్నీ తక్కువైపోతాయి కాబట్టి. కానీ అందరి ప్రకారంగా ఆలోచిస్తే మనం డెవలప్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ కూడా ఉండాలి కదండి. దాన్ని ఏ రీప్లేస్ చేయకూడదు కదా, మనుషులు బతకాలి కదా. ఇది ఏ వచ్చిందని, ఇప్పుడు ఏ డెవలప్ అయిపోతుందని మన మనుషులను వదిలేయవద్దు. ఎందుకంటే ఒకవేళ ఏ డెవలప్ అయితే ఏమవుతుందండి? మీరు రోబో సినిమా చూసారా? రోబోలో చిట్టికి ఎవడండి వాడు బోరా రెడ్ చిప్ వేస్తే ఆ రోబో ఏం చేసింది చూస్తున్నారు కదా. మరి అలాంటి దుర్మార్గం మీరు కావాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏమి డెవలప్ చేయడం వల్ల ఈ రోజు తాగదు, తర్వాత సాఫ్ట్వేర్ వస్తుంది, తర్వాత ఇంకో ఫీల్డ్కి వస్తుంది. అలా పెరిగిపోతూ అరే మనం పక్కన మనిషి ఉన్నారా రోబో ఉన్నారా మనకే అర్థం కాకుండా పోద్దు. అదేనా మీరు కావాలనుకుంటున్నాడు? మరి ఆ చిట్టిలాగా వాడు కూడా వినాశనం చేస్తే అప్పుడు ఏం చేస్తారండి? నరమానవుని బతకకుండా చేస్తారా? అందుకే చెప్తున్నాను, ఏ మన కంట్రోల్లో ఉండాలండి. మనం ఏ కంట్రోల్ వెళ్ళకూడదు.